రాష్ట్ర ప్రభుత్వం 2023, 2024 సంవత్సరానికి గాను బడ్జెట్ను రాష్ట్ర శాసనసభ, రాష్ట్ర శాసనమండలి ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు శాసనసభలో ఈ యొక్క బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపు 2,90,90,330 కోట్లతో ఈ యొక్క ప్రణాళికను రూపొందించడం జరిగింది. మొత్తంగా రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సంబంధించి ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయించారు, మొత్తంగా ఈ యొక్క బడ్జెట్ ఎలా ఉంది, ఏ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు అనేటువంటి అంశాలు మాట్లాడేందుకు కరీంనగర్కు చెందినటువంటి ప్రముఖ చార్టెడ్ అకౌంట్ నిరంజనాచారి మనతో ఉన్నారు. అదేవిధంగా ఆర్థిక నిపుణులైనటువంటి నిరంజనాచారితో మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ యొక్క ఏడాదికి సంబంధించి 2023, 2024 సంవత్సరానికి గాను ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏ రకంగా ఉంది? అంటే ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం అని కూడా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యం, అంటే ముందస్తు ఎన్నికలు కావచ్చు, షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు వచ్చినప్పటికి కూడా దాదాపు ఈ యొక్క ఎన్నికలకు ప్రతిరూపంగా అది ఎన్నికల సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్గా పేర్కొన్నటువంటి నేపథ్యంలో మీరు ఏ రకంగా దీన్ని విశ్లేషిస్తారు బడ్జెట్ను? ముఖ్యంగా ఈరోజు మార్నింగ్ మన ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు శాసనసభలో ప్రతిపాదించిన బడ్జెట్ 2,90,396 కోట్ల బడ్జెట్ వారు ప్రవేశపెట్టారు. నిజంగా అది చాలా పెద్ద బడ్జెట్. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఒక 13% ఇంక్రీజ్ అయింది. అంటే ముఖ్యంగా వాళ్ళు అంటే తెలంగాణ డెవలప్మెంట్ కోసం వాళ్ళు చేసిన ప్రతిపాదనలో ముఖ్యంగా వ్యవసాయ రంగానికి, దళిత బంధుకు, అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి, అలాగే ఇరిగేషన్ డెవలప్మెంట్, ముఖ్యంగా మనం ఎప్పుడైనా కూడా మన ఒక స్టేట్ కానీ ఒక కంట్రీ కానీ డెవలప్ అవుతుందంటే ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఆ కంట్రీ డెవలప్ అయినట్టు లెక్క. అలాగే మన స్టేట్ డెవలప్ అవుతుందో స్టేట్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటే మౌలిక సదుపాయాలు ఏవైతే ఎక్కువ డెవలప్ చేయడానికి మనం ఇన్వెస్ట్మెంట్ పెడతామో అప్పుడే స్టేట్ డెవలప్ అవుతుంది. అంతేగాని ఫ్రీ బీస్ లాగా మన ఉచితాలు ఇస్తే ఏ స్టేట్ కూడా ఎప్పుడు కూడా డెవలప్ అయ్యే ఛాన్సే లేదు. ముఖ్యంగా ఈ బడ్జెట్ గురించి మనం ఆలోచించినట్లయితే అటువంటి ఎలక్షన్స్ అనేది ఎక్కువ కనబడలేదు. కానీ మౌలిక సదుపాయాలు అంటే ముఖ్యంగా ఇరిగేషన్ మీద, వ్యవసాయ ఆధారిత ఇండస్ట్రీస్ మీద ఎక్కువ కూడా కాన్సన్ట్రేషన్ చేసినట్టు అనిపించింది. వ్యవసాయ రంగానికి 26,831 కోట్లు ఆల్రెడీ వాళ్ళు ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు. అది మంచి కాన్సెప్ట్, మంచి అంటే ఒక వ్యవసాయ రంగాన్ని డెవలప్ చేయడానికి ఒక ఊతం ఇస్తుందని చెప్పచ్చు. అలాగే దళిత బంధు గురించి ఆలోచించినట్లయితే దళిత బంధు కూడా ఎక్కడ కూడా లాస్ట్ టైం ఏదైతే 17,700 కోట్లు ఇచ్చారో ఈసారి కూడా 17,700 కోట్లు ఇచ్చారు. కానీ అవి ప్రాపర్గా యూటిలైజ్ అయితే బాగుంటుంది. ఏదైతే మనం డెవలప్మెంట్ గురించి మనం ఇస్తున్నామో ఆ ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ బడ్జెట్ అనేది కూడా ప్రాపర్గా చాలా ముఖ్యము. అంతేకాకుండా పంచాయతీరాజ్ వ్యవస్థ 31,426 క్రోర్స్ వాళ్ళు డిక్లేర్ చేశారు, ఈ బడ్జెట్లో ప్రతిపాదన చేశారు. నిజంగా అది ఒకటి అంటే ప్రతి విలేజ్లో ఈ వ్యవస్థ నుంచి ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ జరిగి ప్రాపర్గా డబ్బులు ఆ విలేజ్కి సంబంధించిన దానిలో ఇన్వెస్ట్మెంట్ మనం ప్రాపర్గా పెట్టగలిగితే ఎండ్ యూజర్ అనేది అంటే ఏదైతే మనం ప్రతిపాదించిన డబ్బు ఎండ్ యూజర్స్కి ప్రాపర్గా వెళ్ళినట్లయితే డెఫినెట్గా డెవలప్మెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అంటే విలేజ్లు ప్రతి కంట్రీకైనా స్టేట్కైనా కూడా విలేజ్లు అనేది చాలా ముఖ్యం. విలేజ్లు డెవలప్ అయితేనే ఆ స్టేట్ డెవలప్ అవుతున్నట్టు మనం అనుకోవచ్చు. అలాగే అది కాకుండా ఇరిగేషన్ మీద 26,885 కోట్ల రూపాయలు ఇరిగేషన్ మీద పెట్టారు. నిజంగా ఇది కూడా మంచి ప్రాజెక్ట్. మంచి ఇరిగేషన్ డెవలప్మెంట్ అనేది ఏ స్టేట్ అయినా కూడా వాటర్ ఫెసిలిటీ ఎంత బాగుంటాయో ఆ స్టేట్ డెవలప్ కావడానికి చాలా స్కోప్ ఉంటుంది. కాబట్టి 26,885 కోట్లు అనేది చిన్న విషయమే కాదు. అంతేకాకుండా 12,727 కోట్లు మన విద్యుత్ మీద పెట్టారు. నిజంగా ఈ కాన్సెప్ట్ అంటే రియల్గా కూడా వీటి మీద ప్రాపర్గా ఏదైతే ఫండ్ పెట్టినరో ఆ ఫండ్ యూటిలైజేషన్ ప్రాపర్గా జరిగితే ఎండ్ యూజర్ ప్రాపర్గా అమౌంట్ బెనిఫిట్ పొందినట్లయితే డెఫినెట్గా ఆ స్టేట్ డెవలప్ అవుతుంది. బట్ ఇక్కడ ఆలోచించినట్టయితే ఆయిల్ ఫామ్ మన ఈసారి కొత్తగా ఆయిల్ ఫామ్ సెక్టార్లో ఒక 1000 కోట్లు అదనంగా వాళ్ళు ఈసారి ఇచ్చారు. కానీ మనం ఎప్పుడు కూడా బడ్జెట్ టైం లోపలనే మనం డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఎప్పుడు కూడా మనం డిస్కస్ చేయము. ఎందుకంటే బడ్జెట్లో మనం ఇంత బడ్జెట్ పెట్టాం, అంత బడ్జెట్ అది పేపర్ వరకే సరిపోతుంది. పేపర్ 2,90,000 కోట్లు పెట్టచ్చు, అంతకుముందు 2,56,000 కోట్లు పెట్టచ్చు. కానీ ఆ 2,56,000 కోట్లలో ఎంతవరకు ప్రాపర్గా యూటిలైజేషన్ అయిందనేది చాలా ముఖ్యం. దాన్ని క్వశ్చన్ చేసేటోళ్ళు కావాలి. ఇది బడ్జెట్లో అంటే మనం 3 లక్షల కోట్లు పెడతాం, పేపర్ మీద ఎన్ని కోట్లైనా పెట్టవచ్చు. బట్ యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ ఎంత జరిగింది, స్టేట్ ఎంత డెవలప్ అయింది, ప్రాపర్గా ఎండ్ యూజర్స్ ఎవరు, ఎండ్ యూజర్స్లో ఫైనాన్స్ ఎట్లా డెవలప్మెంట్ అయింది, ఎండ్ యూజర్ బెనిఫిషియర్స్ ఎవరెవరు ఎంత బెనిఫిషియర్స్ ప్రాపర్గా యూటిలైజ్ అయినాయా కాలేదనేది మనం అక్కడ ఆలోచించుకోవాల్సిన విషయము. ఇది గమనించాల్సిన విషయం. ప్రతివారు కూడా బడ్జెట్ రాగానే ఒకసారి ఆలోచిస్తారు, మా రంగానికి ఎంత వచ్చింది, మీ రంగానికి ఎంత వచ్చింది, ఈ రంగానికి ఎంత పెట్టారు. ఇది కాదు ముఖ్యం.
యాక్చువల్గా స్పెండింగ్ అమౌంట్ ఎంత అయింది, యూటిలైజేషన్ ఆఫ్ అమౌంట్ ఎంత పెండింగ్ అయింది. ఇప్పుడు కాంట్రాక్ట్ వర్క్స్ కొన్ని కాంట్రాక్ట్స్ పెండింగ్లో ఉన్నాయి, మళ్ళీ కొత్త కాంట్రాక్ట్స్ డెవలప్మెంట్ అంటున్నారు. మరి ఆ కాంట్రాక్ట్స్ పెండింగ్ ఉన్న డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇప్పుడు కొత్త కాంట్రాక్ట్స్ డెవలప్ చేయాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, అవి ఎక్కడ కూడా ప్రాపర్గా మెన్షన్ చేయాలి లేదు. అట్లాగే అదిగా ఆలోచించినట్టయితే ఇప్పుడు కాంట్రాక్ట్కి సంబంధించిన ఎంప్లాయీస్, ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎంప్లాయీస్ ఎన్నో రోజుల నుంచి మినిమం అమౌంట్తో వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు గవర్నమెంట్లో. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఇది చాలా చక్కని అంటే మంచి డిసిషన్ తీసుకున్నారు. వాళ్ళ అర్హతను బట్టి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళను రెగ్యులరైజ్ చేయడం అనేది ఒక మంచి డిసిషన్ చెప్పుకోవచ్చు. కానీ ఎక్కడ కూడా మనకి ఇది ఎలక్షన్ బడ్జెట్ లాగా అయితే ఏమీ అనిపించలేదు. అంటే మన ఓవరాల్గా తెలంగాణ స్టేట్ డెవలప్ కావడానికి ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన బడ్జెట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ బడ్జెట్లో ముఖ్యంగా సంక్షేమ శాఖ, అదేవిధంగా వ్యవసాయ రంగం, సాగునీటి రంగం, ఆ తర్వాత రోడ్లు, భవనాలు, మొత్తానికి రోడ్ల విస్తరణలో, అదేవిధంగా రోడ్ల అభివృద్ధి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఈ యొక్క 5 అంశాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా దళిత బంధు కూడా ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా ఇచ్చినటువంటి ఈ యొక్క 6 అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తుంది. మీరు దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు వ్యవసాయ రంగం అనేది అంటే బేసిక్గా మన తెలంగాణ ఆల్మోస్ట్ 60 to 70% వ్యవసాయం మీద డిపెండ్ అయిన రైతులు ఎక్కువ ఉన్నారు మన దగ్గర. సో వ్యవసాయ రంగం అనేది డెవలప్మెంట్ అయితే కంట్రీ కూడా డెవలప్ అవుతుంది, దానిలో ఎక్కడ కూడా క్వశ్చన్ లేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా ఫ్యూచర్లో అంటే మౌలిక సదుపాయాలు ప్రాపర్గా డెవలప్ అయితే, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ రంగాలు చాలా అద్భుతమైన రంగాలు. వ్యవసాయమే కానీ, ఎలక్ట్రిసిటీయే కానీ, వాటర్ ఇరిగేషనే కానీ, ఇవి అంటే డెవలప్మెంట్ కావడానికి ఆస్పెక్ట్ ఉన్న ఇండస్ట్రీస్ ఆస్పెక్ట్ ఉన్న ఏరియా. బట్ ఇవే కాకుండా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేషన్ అనేది ఎక్కడ జరిగింది, ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఎక్కడ జరిగింది, కొత్త ఇండస్ట్రీస్లో మన కొత్త సెక్టార్స్, ఇండస్ట్రియల్ సెక్టార్ను బాగా నెగ్లెక్ట్ చేసినట్టు అనిపించింది ఇక్కడ. అంటే యూత్కు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేయడానికి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఎక్కడ ఇండస్ట్రీస్ కానీ, ఎక్కడ కొత్త ప్రాజెక్ట్స్ కానీ డెవలప్ అయినాయి అనేది ఇక్కడ కూడా ఈ ప్రాజెక్టులో కనబడలేదు. బట్ ఏంటంటే జనరల్గా ఓన్లీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను రెగ్యులరైజ్ చేయడం మట్టుకే ఇది చూసుకున్నాం. కానీ మీరు అన్నట్టు వ్యవసాయ రంగం కానీ, ఎడ్యుకేషన్ రంగం కానీ, ప్లస్ పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ, ప్లస్ ఇంకోటి మన ఇరిగేషన్ కానీ, ఇవి డెవలప్మెంట్ అని మంచి కాన్సెప్ట్స్. ఇవి డెఫినెట్గా ప్రతి స్టేట్ చేయాల్సిన కాన్సెప్ట్స్. అంటే కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో దళిత బంధు మోడల్ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది గత సంవత్సరం. అయితే ఇక్కడ నిధుల లేమి కావచ్చు, ఇతర సమస్యల వల్ల కూడా ఇక్కడ ఈ యొక్క ప్రాజెక్టులో కొంత అవంతరాలు ఏర్పడ్డాయి. మళ్ళీ ఇప్పుడు ఈ పథకానికి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. అంటే వాస్తవికతకు తర్వాత ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ బాగా తేడా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ యొక్క బడ్జెట్లో కేటాయింపులు ఎట్లా చూస్తారు మీరు? యాక్చువల్గా చూడాలంటే 17,700 కోట్ల రూపాయలు దళిత బంధు కోసం మనం లాస్ట్ బడ్జెట్లో అమౌంట్ సేమే ఉంది. ఈ బడ్జెట్లో కూడా 17,700 కోట్లు ఈ బడ్జెట్లో కూడా కేటాయించారు. రెండు సిమిలర్గా ఉన్నాయి, అంటే సేమ్ అమౌంటే ఈసారి కూడా కేటాయించారు. బట్ ఇక్కడ 17,700 కోట్ల రూపాయలు ప్రతి ఒక్క దళితుడికి అంటే వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ని బట్టి 10 లక్షల రూపాయలు ఇస్తే అవి ప్రాపర్గా యూటిలైజ్ అయినాయా, ప్రాపర్ ఎంతవరకు దాని నుంచి రిజల్ట్స్ వచ్చింది అనేది కూడా మనం తెలుసుకుంటే బాగుంటుంది. బట్ డెఫినెట్గా ఇది దళితుల కోసం దళితులు డెవలప్ కావడానికి ఉపయోగపడే కాన్సెప్ట్. బట్ ఎక్కడైనా కూడా ఎండ్ యూజర్ అనేది ప్రాపర్గా ఉండాలి. బెనిఫిషరీ అనేది 100% బెనిఫిషరీకి బెనిఫిట్ జరగాలి. ఏదైతే మన కొత్త స్కీమ్స్ పెట్టినా, ఏదైతే పథకాలు పెట్టినా, ఏదైతే కొత్త సబ్సిడీస్ డిక్లేర్ చేసినా ఎండ్ యూజర్ అంటే ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో ఆ బెనిఫిషరీకి 100% పర్ఫెక్ట్ న్యాయం జరిగినప్పుడే ఈ బడ్జెట్ న్యాయం జరిగినట్టు. అంటే ఈ బడ్జెట్లో లెక్కలు అంటే నిధుల కేటాయింపుకు సంబంధించి బడ్జెట్ ప్రతుల్లో చెప్తున్న వాటికును వాస్తవిక ఖర్చులకి తేడా ఉంటున్నటువంటి మీరు చెప్తున్నాను బట్టి మరి దీనికి ప్రజలకు జవాబుదారం ఉన్నటువంటి ఆర్గనైజేషన్లు కావచ్చు, లేకపోతే మానిటర్ చేసేటువంటి వ్యవస్థలు కావచ్చు, ఏ రకంగా ఉండాలి, ఎలా వాటికి సమానం ఎక్కడ దొరుకుతుంది? సార్ ఇక్కడ ప్రతి మన దగ్గర ఉన్న ఆర్గనైజేషన్స్లో ఎన్జిఓసే కానీ, ఇప్పుడు ఫోర్త్ ఎస్టేట్ అంటాం మన మీడియా కానీ, ప్రశ్నించే తత్వం ప్రాపర్గా ఉండాలి. ఫస్ట్ థింగ్ అంటే స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ డిక్లేర్ చేస్తుంది. లాస్ట్ టైం 2,56,000 కోట్లు ఎంతవరకు స్పెండ్ చేశారు, ఏ రంగానికి ఎంత కేటాయించారు, ఎంత స్పెండ్ చేశారు, అది పెట్టిన తర్వాత ఇది ప్లాన్ చేయండి. దాని గురించి ఏం లెక్కలు లేవు, దానికి ఆడిట్ జరగలేదు, ఏం జరగలేదు, అది కంప్లీట్ కానే కాలేదు. మళ్ళీ నెక్స్ట్ ఈ బడ్జెట్ 2,90,000 బడ్జెట్, పెద్ద ఎత్తున బడ్జెట్ పెడుతున్నాం, ఇది దీనికి ఇంత కేటాయించడం, దీనికి ఇంత కేటాయించడానికి ఏముంది, పేపర్ మీద అన్ని రకాలు కేటాయించవచ్చు. బట్ యాక్చువల్ స్పెండింగ్ అమౌంట్ ఎంత ఉంది, యాక్చువల్ ఎంతవరకు మీరు అమౌంట్ మనం ఇచ్చాము, ఎంతవరకు యూటిలైజేషన్ అయినాయి, అది కావాలి. దాన్ని క్వశ్చన్ చేసే ఎన్జిఓసే కానీ, ప్రజలే కానీ, దానికి మీడియా కానీ వీళ్ళ సహకారం డెఫినెట్గా అవసరమే. ప్రధాని గవర్నమెంట్ క్వశ్చన్ చేసే అధికారం ప్రతి ఒక్కరికి ఉంది, ప్రతి ఒక్కరు చేయాలి ఈ విషయంలో. ఓకే.
ఇది మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశించినటువంటి బడ్జెట్లో ముఖ్యంగా ఇటు సాగునీటి రంగం, అదేవిధంగా విద్యుత్ రంగం, అదేవిధంగా రోడ్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించడం జరిగింది. మరోవైపు గత ఏడాది, అంతకుముందు ఏడాది ప్రకటించినటువంటి బడ్జెట్లో ఎంత నిధులు కేటాయించారో, ఆ తర్వాత ఎంత ఖర్చు అయినటువంటి వివరాలు కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. మరోవైపు కేవలం ఇటు ఉద్యోగుల రెగ్యులేషన్ మాత్రమే జరిగింది. ఆ తర్వాత నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ మాత్రం కేటాయింపు లేవనటువంటి అభిప్రాయాన్ని మాత్రం నిజాన్ని సార్ గారు మనతో చెప్తున్నారు. కెమెరామెన్ కిషోర్తో రామకృష్ణ, ఐటీ న్యూస్, కరీంనగర్.